అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను బజార్కి అయితే వెళ్ళాను. కూరలు అయితే లేవు ఇంట్లోని, అందుకైతే వెళ్ళాను. ఈ చాక్లెట్ ఏంటా అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన ఒక అమ్మాయి అయితే బర్త్డే, తనకు చాక్లెట్ ఇవ్వడానికి అయితే చాక్లెట్ అయితే కొన్నాను. కూరలు ఏమేమి తెచ్చాను, ఎంతెంత రేట్లు అన్నది ఇప్పుడు చూద్దాము. చూడండి, ములక్కాళ్ళు తీసుకొచ్చాను, ఆనపకాయ, బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ తీసుకొచ్చాను, కర్రపండ్లము, క్యాప్సికమ్ అయితే తీసుకొచ్చాను. ఈ కర్రపెండ్లం అయితే నాకు చాలా ఇష్టం. మీకు కూడా కర్రపెండ్లం ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. కొత్త దుంపలేమో అందుకే అంత పలచగా ఉంది పై తొక్క అయితేని. గుత్తొంకాయల కూర అయితే మా అమ్మాయికి ఇష్టం, అందుకే గుత్తొంకాయలు కూడా తీసుకొచ్చాను. లాస్ట్గా క్యారెట్ కూడా తీసుకొచ్చాను. ఇంకా సాక్సులు లేవంటే సాక్సులు ఒక జత కూడా తీసుకొచ్చాను. ఈ సాక్సుల జత అంటే 60 రూపాయలు. ఈ నిమ్మకాయలు అయితే అర కేజీ 40 రూపాయలు తీసుకున్నాను. ఈ మొత్తం కూరలకైతే 400 రూపీస్ అయ్యింది. ఇది వర్తా కాదా అన్నది కామెంట్ చేయండి. ఈ ఉల్లిపాయలు 3 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలంట, అవి కూడా అయితే తీసుకున్నాను. మనం తీసుకురావడం మాట దేవుడెరుగు కానీ అవి తీసుకొచ్చిన తర్వాత దేనికి దానికి సర్ది లోపల పెట్టడం అంటే కష్టం కదా. అయినా తప్పదు, మనమే చేయాలి కదా, ఎవరు చేస్తారు? మన ఇంట్లో మనమే చేసుకోవాలి కదా. అలా సర్దుకుంటూ మనం పని చేసుకోవడం అంతే. ఇప్పుడు ఈరోజు ఏమేమి వంట చేశానంటే, ముందుగా కడాయి పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా అయితే వేగనిచ్చాను. ముందుగా ఈ గోరుచిక్కులను అయితే చిన్న చిన్న ముక్కలుగా ముందు రోజు నైటే కట్ చేసి ఉంచుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మనము లెగిసి కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా కోసే కూరలన్నీ ముందు రోజే కట్ చేసుకుంటాను. కూర బేగా ఉడకదు కాబట్టి నేనైతే దీన్ని కుక్కర్లో వేసి కొంచెం వాటర్, పసుపు, కొంచెం చింతపండు వేసి బాగా అయితే ఉడికించాను 2 విజిల్స్ వచ్చేంత వరకుని. తర్వాత బాండీలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా అయితే వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత గోరుచిక్కుళ్ళు ఇందాక ఉడకపెట్టిన ఉన్నాయి కదా, అందులో వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూతపెట్టి అయితే మగ్గనివ్వాలి. కొంచెం పసుపు, ఉప్పు దానికి పట్టాలి కాబట్టి ఒకసారి అయితే బాగా కలిపేసి మూతపెట్టి అయితే మగ్గనివ్వాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే వేగుతుంది. అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా, కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఒక మిక్సీ జార్లో ముందుగా అయితే పల్లీలు వేయించి పక్కనైతే ఉంచుకున్నాను. అందులో పల్లీల్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మిక్సీ అయితే చేశాను. మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా అయితే పొడి చేసి వేసుకోండి. ఈ పల్లీల పొడి వల్ల కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేసి కలిపితే భలే ఉంది టేస్ట్ అయితేని. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మీరు గోరుచిక్కులతో ఏ విధంగా అయితే కూర చేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంట్లో మసాలా పౌడర్ అయిపోయింది. మసాలా చేసుకోవడానికి అయితే ఇవన్నీ తీసుకొచ్చాను బయట నుంచి. ప్రతిసారి అయితే మా అమ్మగారు అయితే ఇస్తారు. ఈసారి అయితే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు ఎలాగో చేసుకోవాలన్నది మా అమ్మ చెప్పారు. నేనైతే అలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ చేయండి. ముందుగా ధనియాలు, లవం మొగ్గలు, దాల్చిన చెక్క, పువ్వు, కొంచెం జీలకర్ర, యాలక్కాయలు, ఇవన్నీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒకసారి అయితే వేపేసాను. వేపేసిన తర్వాత చల్లారినవి అయితే కొంచెం కొంచెం మిక్సీ అయితే చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అయితే చేయలేదు. ఎప్పుడు మా అమ్మ ఇచ్చేవారు. ఇవి కొంచెం కొంచెం అయితే మిక్సీ చేశాను. స్మెల్ అయితే భలే ఉంది. ఇదిగో మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసిన తర్వాత పొడి అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇళ్ళల్లో అయితే సూపర్గా స్మెల్ వస్తుంది. మీరు కూడా మసాలా పొడి ఇలా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. మసాలా పొడి చేసిన తర్వాత మొత్తం అంతా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే వేసి మూత పెట్టి అయితే ఉంచుకుంటే సంవత్సరం పాటు మనం వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా ఇలా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. మసాలా పొడి కానీ కారం కానీ మనము నిల్వ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని అడిచి కనుక మూత పెట్టి ఉంచుకుంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది. అది పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ మీకు తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇలా మూతపెట్టు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుంది. ఎండ వస్తుంది కదా, బట్టలు అయితే అన్నీ వాషింగ్ మిషన్ వేసాను. బట్టలు అయితే శుభ్రంగా మొత్తం అన్నీ అయితే ఆరిపోతున్నాయి. చూడండి బట్టలు ఎన్ని తడిపానో నేను. మా ఇంటి దగ్గర మినీ గార్డెన్ అంటే 2 మొక్కలు ఉన్నాయి. ఒకసారి కొత్తిమీర తీసుకొచ్చాను. ఆ కొత్తిమీర కాళ్ళని అయితే ఇలాగా నాటాను. పచ్చిమిరపకాయ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా వేస్తే మొక్కలు అయితే ఇలా వచ్చాయి. పెరుగుతాయో లేదా అనుకున్నాను, కానీ బాగానే పెరిగాయి. సాయంత్రం టిఫిన్కి అయితే శనగలు ఉంటాయి కదా, కొంచెం
పెద్ద శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు అయితే ముందుగా నానేసినవి అయితే కొంచెమే ఉన్నాయి. అందుకే కొంచెం బఠానీ శనగలు 2 అయితే కలిపి నానేసి పక్కనైతే ఉంచుకున్నాను. ఒక 6-7 గంటలు నానిన తర్వాత ఒక బంగాళదుంప దాని తొక్కంతా తీసేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కుక్కర్ అయితే పెడుతున్నాను. అవైతే ఈ లోపల ఉడుకుతున్నాయి. కూర కోసం అయితే ఒక మిక్సీ జార్లో 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఉంచాను. 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మా అమ్మాయి ఏరేస్తుంది కాబట్టి నేనైతే ఏదైనా పేస్ట్ చేసి వేస్తాను. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే అందులో వేసి బాగా అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు దానికి తగినంత కారము, మసాలా చేశాను కదా, ఆ మసాలా పొడి ఒక 1/2 టీ స్పూను, దానికి సరిపడ్డ ఉప్పు ఇవన్నీ వేసి బాగా అయితే కలపాలి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగితే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల అయితే కుక్కర్ అయితే విజిల్ వచ్చింది. వాటిని అయితే బయటికి తీసి చల్లారబెడుతున్నాను. చూడండి, ఇవైతే బాగా ఉడికిపోయాయి. అందులో ఇప్పుడు ఈ ఉడికిపోయినవన్నీ వేసేసి ఒకసారి అయితే బాగా కలిపి మూత పెట్టి అయితే మగ్గనిస్తున్నాను. కారం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లోపల చపాతీ పిండి కూడా కలిపేసి చపాతీలు అయితే చేస్తున్నాను. మా పాప వచ్చినప్పటికి నేను టిఫిన్ అయితే రెడీ చేసి ఉంచుతాను ఎప్పుడూని. చపాతీలు అంటే బాగా ఇష్టం, అందుకే మేము ఎక్కువగా చపాతీలు అయితే తింటున్నాము. చూడండి, 2 వైపులు అయితే బాగా కాలిపోయాయి. చపాతీ కూర 2 కలిపి అయితే తనకైతే ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చాను. తనైతే సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్పింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయండి, చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ బంగాళదుంప బఠానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ చపాతీకి. టిఫిన్ అయితే మేమందరం తినేసాము. తినేసిన తర్వాత లాస్ట్లో ఏముంటాయి, షింక్ నిండా అంట్లు ఉంటాయి కదా, ఆ అంట్లు అయితే మొత్తం అన్నీ తోమేసి నైట్ అయితే హ్యాపీగా పడుకుండిపోయాము. ఈ విధంగా అయితే నా డే అన్నది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.